సృష్టికర్తనే. ఆయన ఎక్కడ అసలు? కానీ ఎవరి నిమిత్తం? ఇంకేం కావాలి? అది కూడా ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా, చెడిపోయిన వాళ్ళ కోసమా, పాపుల కోసమా, పరిశుద్ధుల కోసమా? ఎవరి కోసం చిందిందా రక్తం? ఎవరి కోసం నలిగిందా దేహం? ఆయన ఎక్కడా? ఆయన ఎక్కడా? ఆయన మహిమ ఎక్కడా? ఆయన పొందింది ఏమిటి? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అంతగా నిన్ను నన్ను ప్రేమించినోడు ఈరోజు నువ్వు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎరగడా? ఎరుగునా ఎరగడా? తెలుసా తెలీదా? నువ్వు పాపివని, ఆ పాపాలకు నీకు శాపం వచ్చిద్దని, దాని తాలూకు నరకానికి పోతావన్న గ్రహింపు నీకు లేకముందే నీకొచ్చి పరిష్కారాన్ని ఇచ్చేశాడు. నీకు ఏవేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వు ఎరగని స్థితిలో ఉండగానే నీ ప్రాబ్లం ఎరిగి దానికి పరిష్కారం సిద్ధపరిచి వెళ్ళిన వ్యక్తి ఆయన మహిమకి. నిన్నంతగా ప్రేమించిన వానికి నీ బాధలు తెలియవా? నీ సమస్యలు తెలియవా? నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తెలియవా? నువ్వు పొందుతున్న అవమానాలు తెలియవా? నీ ఆకలి బాధ తెలియదా? వస్త్రహీనత తెలియదా? నీ నిందలు తెలియదా? అవమానాలు తెలియదా? నువ్వు పడుతున్న వేదన తెలియదా? నువ్వు ఏడుస్తున్న ఏడుపు తెలియదా? తెలుసా తెలీదా? చెప్పు, పెద్దగా చెప్పు. ఎంతమందికి అర్థమైంది? తెలుసుగా? ఎంత ప్రేమిస్తాడు నిన్ను? అదిగో చూడు.